మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సోమావతి అమావాస్య, పైగా సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. ఇది 380 సంవత్సరాలకు వస్తున్న అతి శక్తివంతమైన గ్రహణం. పాల్గొన అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ పాల్గొన అమావాస్యకే కొత్త అమావాస్య అని పేరు. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వస్తుంది కనుక దీనినే సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. సోమావతి అమావాస్య అనేది అత్యంత పుణ్యప్రదమైన రోజని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదీ కాక ఈ రోజే రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ గ్రహణం 380 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ గ్రహణం మొత్తం 5:30 గంటల సమయం ఉంటుంది. భారతదేశ కాలమానం ప్రకారం ఈ సూర్యగ్రహణం 8వ తేదీ రాత్రి 9 గంటల 21 నిమిషాలకు ప్రారంభమై 9వ తేదీ ఉదయం 2 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అంటే రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. గ్రహణం గురించి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. నియమాలు కూడా పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీలు ఈ గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఆహార పదార్థాలపై దర్బలు వేసుకోవలసిన పని లేదు. ఎటువంటి ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు. గ్రహణ సమయంలో ఆహారం తిన్నా ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు భారతదేశంలో ఎక్కడ టెంపుల్స్ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు కనిపించదు. ఆలయాలు తెరిచే ఉంటాయి. ఇలా గ్రహణం సోమావతి అమావాస్య, కొత్త అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. 1 గంటలో దరిద్రము, పాపాలు, దోషాలు పోతాయి. ఉన్న కష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. జాతకం మారిపోతుంది. మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయటం ద్వారా మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇది ఉగాది ముందు వస్తున్న అమావాస్య కనుక ఈరోజు నీటిలో వేసుకొని స్నానం చేస్తే పాత సంవత్సరంలోని చెడంతా కూడా పోయి కొత్త సంవత్సరంలో అంతా కలిసి వస్తుంది. మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది. దేనినైనా సరే సాధించే శక్తి మీకు వస్తుంది. మరి ఎంతో శక్తివంతమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్క పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. ఈరోజు గ్రామ ప్రజలు జాతర ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. మసూచి అమ్మవారు లాంటి వ్యాధులు ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవటం జాతర ప్రధాన ఉద్దేశం. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే
పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే
కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. సూర్యగ్రహణం సోమవారము అమావాస్య రోజు వస్తుంది. ఈ గ్రహణం గురించి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఎక్కడా చెప్పరు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు లేదు కనుక దీని గురించి ఎక్కడా చెప్పరు. ఈ గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. పచ్చళ్ళు నిల్వ పదార్థాలపై దర్భగడ్డిని కూడా వేయవలసిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు తుడవలసిన పని కూడా లేదు. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవచ్చు. దానివలన ఎటువంటి దోషం రాదు. గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. కానీ ఈరోజు ఇంట్లో మాత్రం కొన్ని తప్పు పనులు మాత్రం చేయకూడదు. అవి ఏమిటి అంటే ఈరోజు ఉప్పును, ఎండుమిరపకాయలను, చింతపండును ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఫ్రీగా తీసుకోకూడదు. ఆడవారు పక్కింటి వారికి, పొరుగింటి వారికి ఈ పదార్థాలు అరువుగా ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రము అలా ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు. కాదని ఇచ్చినా తీసుకున్నా దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. అలాగే ఈ గ్రహణం రోజు భార్యాభర్తలు సంగమించకూడదు, అది నిషిద్ధం. ఇలాంటి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే వారికి పురుగు పుడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక గ్రహణం మనకు ఉన్నా లేకపోయినా ఆ రోజు భార్యాభర్తలు కలవకూడదు. అలాగే ఈ గ్రహణం రోజు ఇంట్లో ఆడవారు కన్నీరు పెట్టకూడదు, ఏడవకూడదు. అలా చేస్తే ఆ ఇంటి మొత్తానికి దరిద్రం పడుతుంది, గండాలు ఎదురవుతాయి. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు అంటే అక్క, చెల్లి, భార్య, తల్లి ఎవ్వరూ కన్నీరు పెట్టకూడదు. ఆడవారు కన్నీరు పెట్టకుండా మగవారే చూసుకోవాలి. అలాగే ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? ఆ సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది. ఈ గ్రహణం మనకు అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో సామాన్యంగా ఎవరూ బయట తిరగరు. అలా తిరగకుండా ఉంటేనే మంచిది. అలాగే ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన గ్రహణం రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, అడుక్కునే స్టేజ్కి తీసుకువెళ్తాయి. అలాగే గ్రహణం రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఎందుకంటే గ్రహణం రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. గ్రహణం రోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. గ్రహణం రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాల పాలవుతారు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 మారేడు దళాలను నలిపి నీటిలో వేసుకొని లేదా వట్టి వేర్లను నీటిలో వేసుకొని కానీ లేదా చిటికెడు పసుపును నీటిలో వేసుకొని కానీ స్నానం చేస్తే గంటలో దరిద్రాలు, దోషాలన్నీ పోయి మీ దశ మారిపోతుంది. కుదిరితే 5 మారేడు దళాలను తెచ్చి చేతితో నలిపి ఆ ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి. లేదంటే వట్టి వేర్లు అని ఒక రకమైన వేర్లు ఉంటాయి. ఈ వేర్లు చాలా ఉపయోగాలు ఉన్నాయి. వట్టివేర్లను నూనెలో వేసి ఆ నూనెను తలకు రాసుకుంటూ ఉంటారు. ఈ వట్టివేర్లు ఆయుర్వేద షాపులో దొరుకుతాయి. మారేడు ఆకులు దొరక్కపోతే వట్టివేర్లు తెచ్చుకొని ఆ వేర్లను నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. అసలు ఇవేమీ దొరక్కపోతే 1/2 స్పూన్ పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఈరోజు మారేడు ఆకులను కానీ వట్టివేర్లను కానీ పసుపుని కానీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే 1 గంటలో దరిద్రము, పాపాలు, దోషాలు పోతాయి. ఉన్న కష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి. జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, జాతకం మారిపోతుంది, మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేయటం ద్వారా మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తాయి. ఇది ఉగాది ముందు వస్తున్న అమావాస్య గనుక ఈరోజు నీటిలో వేసుకొని స్నానం చేస్తే పాత సంవత్సరంలోని చెడంతా కూడా పోయి కొత్త సంవత్సరంలో అంతా కలిసి వస్తుంది. మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది. దేనినైనా సరే సాధించే శక్తి మీకు వస్తుంది. కనుక గ్రహణంతో కలిసి వస్తున్న సోమావతి అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి.
అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే గోవుకు నమస్కారం చేసుకుని పచ్చగడ్డిని లేదా పచ్చటి పళ్ళను తినిపించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు ఎవరైతే గోవుకు పచ్చటి పదార్థాలు తినిపిస్తారో వారికి 33 కోట్ల దేవతల అనుగ్రహం వెంటనే కలుగుతుంది. సాక్షాత్తు ఆ దేవతలే మిమ్మల్ని చూసి ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు కలిగేలాగా దీవిస్తూ ఉంటారు. కనుక సోమావతి అమావాస్య రోజు కుదిరిన వారు గోపూజ చేసి ఈ ఆహారాన్ని తినిపించండి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఎన్నటికీ తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి. కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపార ధనయోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పంచదారను అంటే పంచదార ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం మధురంగా మారుతుంది. సమస్యలన్నీ పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపార ధనయోగం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు పంచదార కొని తెచ్చుకుంటే చాలా మంచిది. పంచదార అనే కాదు, తీయగా ఉండే ఏ పదార్థాన్ని కొని తెచ్చుకున్నా మీ జీవితం మధురంగా అద్భుతంగా మారిపోతుంది. అంటే కొంతమంది పంచదార వాడరు, కేవలం బెల్లంను మాత్రమే వాడుతూ ఉంటారు. అటువంటి వారు ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవచ్చు. పంచదార కానీ బెల్లం కానీ లేదా స్వీట్లు అయినా సరే ఈరోజు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు పంచదారను కానీ బెల్లాన్ని కానీ స్వీట్లను కానీ కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఒక పావు కేజీ ప్యాకెట్ అయినా సరే పంచదార లేదా బెల్లం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు ఏమిటి అంటే గాజులు. అవును, సోమావతి అమావాస్య రోజు మట్టి గాజులు, అందులోనూ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. సుమంగళి యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. గాజులు 5వతనానికి సూచకాలు. ఆడవారికి గాజులంటే చాలా ఇష్టం. భారతదేశంలో పుట్టిన ఆడవారందరూ కూడా గాజులు ధరిస్తూ ఉంటారు. గాజులు లేని చెయ్యిని మొండి చెయ్యి అని అంటూ ఉంటారు. గాజులకు మన పెద్దల కాలం నుండి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు గాజులు కొని ఇంటికి తెచ్చుకొని పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ముందు పెట్టి ఇక రోజంతా అలా ఉంచి మరనాడు ఆ గాజులను ధరిస్తే స్త్రీలకు చాలా మంచి జరుగుతుంది. భర్తకు కష్టాలు రాకుండా ఉంటాయి. ఆల్రెడీ మీ దగ్గర గాజులు ఉన్నా పర్వాలేదు, ఈరోజు కనీసం ఒక 1/2 డజను గాజులను అయినా సరే కొని తెచ్చుకోండి. పంచదార లేదా బెల్లం లేదా స్వీట్స్ మరియు గాజులు, ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ లేదా 2 వస్తువులను కానీ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు మీ ఇంటికి తెచ్చుకుంటే కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుడిని భోలా శంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ
పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.